సర్వాధికారము కలిగిన వాడు. ఆ మాట కోసం ఎప్పటికే మారిన అధికారం. ఈ లోకంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, అధికారాలు మారుతా ఉంటే వస్తూ ఉంటాయి కదా. 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య పాలనలో అధికారాలు మారుతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క అధికారం ఏదైతే ఉందో అది సర్వాధికారం అంటే. అధికారం ఎవరి దగ్గర లేదు, అది నేను చెప్పేది. ఇంకెవడన్నా పాపాలు క్షమిస్తే ఆ దగ్గర కూడా వెళ్ళొచ్చు. మనం ఎవరి దగ్గర లేదు అధికారం. ఈ లోకంలో కానీ లేదా ఆకాశం మీద కానీ భూమి కింద సర్వలోకంలో కూడా యేసు నామంలో తప్ప ఏ నామంలో కూడా మానవుడికి రక్షణ లేదంటే. హల్లెలూయా. అందుకని అన్ని నామముల కన్నా మన యేసు ఆ నామమే రక్షణ కలిగిన నామం, స్వస్థత ఇచ్చే నామం, పాపం క్షమాపణ కలుగు చేసే నామం. ఆ నామంలోనే మోక్షణ, ఆ నామంలోనే నిత్యరాజ్యం, నిత్య జీవం తప్ప ఇంకెక్కడ ఏ నామంలో కూడా మనకు రక్షణ. ఆయన నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర అయ్యా నువ్వు నన్ను బాగు చేయమంటే ఖచ్చితంగా బాగు చేస్తాడు. నమ్మటం మన దగ్గర మనం చేయాల్సిన పని, దేవుని దగ్గర రావటం మనం చేయాల్సిన పని, వచ్చి నోరు తెరిచి అయ్యా నన్ను బాగు చేయమని అడగటం మనం చేయాలి. ఆ పని కూడా వాళ్ళ మానవం చేయలేకపోతున్నారు. ఆయన పొలమని మతమని